హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు జితీషా యూట్యూబ్ ఛానల్. ఈరోజైతే జితీషాతో ఒక చిన్న మినీ బ్లాగ్ చేద్దామని అయితే చేస్తాం. ఇది చూడండి గాజువాక ఏరియాలో మార్కెట్ అండ్ ఇది ఆఫ్టర్నూన్ టైం అండి. చూడండి ఎంతమంది జనాలు అప్పుడే స్టార్ట్ అయిపోయారో. వరలక్ష్మి వ్రతం ఎఫెక్ట్ అయితే చాలా బాగా కనిపిస్తుందండి. అండ్ చూడండి అరటిపళ్ళు గెల్ల కానీ ఇవన్నీ. అండ్ ట్రాఫిక్ మాత్రం చాలా ఎక్కువ ఉందండి. నేను చాలాసేపు ట్రాఫిక్లోనే నేను జితీషా అయితే ఉండిపోయాం. సో జితీషాకి చెప్పాను ఇది కరెక్ట్ టైం కాదమ్మా షాపింగ్కి అన్నా కూడా తను వినే మూడ్లో అయితే లేదు. తనకి ఎలా అయినా సరే కొత్త డ్రెస్సెస్ కావాలి అని అయితే తను స్టార్ట్ అయిపోయింది. అండ్ తనకి వాళ్ళ డాడీ సపోర్ట్ ఆబ్వియస్లీ ఉంటుంది కదా. వాళ్ళ డాడీ అయితే ఏం తను తీసుకున్నప్పుడు నువ్వు తీసుకెళ్ళడానికి ఏమని అన్నారు. ఫైనల్గా నేనైతే స్టార్ట్ అయ్యొచ్చు అనమాట. సో చూడండి మార్కెట్ అయితే ఎలా ఉందో, ఎంత రష్గా ఉందండి. ఎక్కడ చూసిన ఆడవాళ్ళనండి బాబు, ఎక్కడ చూసిన వాళ్ళే. సో మనం ఇది చూస్తే నాకు సాంగ్ గుర్తొస్తుందండి. ఆడవాళ్ళమండి మేము, మీరు రెండుకెళ్ళమండి మేము. సేమ్ అలాగే రెండుకెళ్ళలో వాళ్ళే నిండిపోతున్నారండి చూస్తుంటే. గాజువాక మార్కెట్కి వచ్చారంటే అండి వరలక్ష్మి వ్రతంకి సంబంధించిన ప్రతి ఐటెం కూడా అంటే అక్కడక్కడ దగ్గర షాప్స్లోనే అన్ని ఐటమ్స్ కూడా దొరికేస్తాయండి. మనం ఎక్కువ కష్టపడి దూరం వెళ్ళాల్సి కదా. ఒక ప్లేస్లో అన్నీ దొరికేస్తాయి. పళ్ళు కానీ, ఫ్లవర్స్ కానీ, లోటస్ అన్నీ ఉన్నాయండి. నేనైతే మార్కెట్ మొత్తం ఎక్స్ప్లోర్ చేయడానికి అయితే చాలా రష్ ఉంది. ఇక నేను ఫోన్ తీసి చూపించే ఛాన్స్ కూడా లేకుండా పోయింది. సో ఫైనల్గా జితీషా షాపింగ్ అయితే మేము రీచ్ అయిపోయాం అనమాట. ఎక్కడైతే తనకి బట్టలు తీసుకుందాం అనుకున్నాం అక్కడ. సో అక్కడ ముందున ఇలా రాఖీలు ఉన్నాయి. సో తనైతే చూసిన ప్రతి రాఖీ కూడా తీసి ఇది బాగుందా అది బాగుందా అని అడుగుతుంది వాళ్ళ బ్రదర్స్కి అయితే కట్టడానికి. నేను వెళ్ళిన చోట అయితే రాఖీస్ 30 రూపీస్ నుంచి 300 రూపీస్ వరకు ఉన్నాయండి. మేబీ ఇంకా అంతకన్నా తక్కువ కూడా ఉండొచ్చు వేరే షాప్స్లో. ట్రై చేయండి. అండ్ చిన్న షాపింగ్ మాల్లోకి వచ్చింది. ప్రతి షాపు ప్రతి ఫ్లోరు విజిట్ చేసిందండి తనైతే. చూడండి కనబడిన ప్రతి డ్రెస్ దగ్గర ఒక పోస్. అలా తన ప్రతిదీ చూసి ఏమో ఇది బాగుంది కదా, ఇది తీసుకుందా, అది బాగుంది కదా అని అంటుంది. చూడండి దీని మాట ఎక్కడ ఉంటారండి పిల్లలు, వాళ్ళు చూస్తే ఏమంటారని నాకు టెన్షన్. సో ఫైనల్గా తనైతే ఆ లోపలికి వెళ్ళామో అన్నీ చూసామండి. బట్ తను అనుకున్న డ్రెస్సెస్ అయితే తనకు అక్కడ దొరకలేదు.